ఇదే కదా నా కదా, ఒకరోజు కూడా మందులేంది గడవదు గదా, నా కంటి పాప ముందర ఓ క్వార్టర్ ఉంటే చాలుగా, బీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోద్దిగా, ఓ లెమను తెచ్చి పిండగా, ఓ ఆలు చిప్స్ నమలగా, మైకంలో తేలగా. కొత్త కొత్త బ్రాండెడ్ డబ్బాలు అదిరిపోయినాయి. జీవీకే క్రియేషన్స్ సూపర్ ఉన్నది బ్రాండ్, రెడ్ లేబుల్ లెక్క ఉంది. తర్వాత రాధా మాధవన్, అబ్బా ఇది బీపీ బ్లూ, ఇంపీరియల్ బ్లూ లేదా యాంటిక్విట్ లెక్క ఉంది ఈ డబ్బా. ఇంకోటి ఇన్ థియేటర్ ఫ్రమ్ మార్చ్ 1. ఓ రేటు కూడా ఇచ్చిండు, 2024 రూపాయలు మాత్రమే. ఒక ఫుల్ బాటిల్లో కొట్టాలి. ఏ బ్రాండ్ షాప్లో ఇవ్వాలి ఇక్కడ ఇవ్వలు. హలో తమ్ముడు, ఫుల్ బాటిల్ ఒకటి కావాలమ్మా. అది నీకు ఫుల్ బాటిల్ కనిపిస్తుందా? అరే డబ్బాలే తెచ్చి పెట్టిళ్ళు మంచిగా. అది బాక్స్, మా మూవీ సంబంధించిన ఫ్లెక్సీస్. అది సినిమా సంబంధించిన అన్నా, ఇగో రాధా మాధవం అనే మూవీ రాబోతుంది, దాని ఫ్లెక్సీస్. అది ఈ బాటిల్ కనిపిస్తుందా నీకు? మందు బాటిల్ కొత్త తయారు చేసినా అనుకో. అరే అన్న, మందు బాటిల్ కాదన్నా. అదే నాకు అర్థమైంది కానీ. అవును, ఈ సినిమాలో హీరో వాళ్ళు అన్న, ఇగో కొంచెం ఇలా తిరుగు. ఎవరు కనిపిస్తున్నారు? అటు చూడు, ఇటు చూడు. తమ్ముడు నువ్వేనా? మరి అబ్బా బలంలో తమ్ముడు, ప్రభాస్ లెక్కున్న తమ్ముడు, హైట్, కలర్, వెయిట్. థ్యాంక్ యూ అన్న. అది తిరిగిపోయేటట్టుంది కదా సినిమా. తమ్ముడు హీరోయిన్ ఇది? హీరోయిన్ అపర్ణ. అపర్ణ మా మూవీ హీరోయిన్. ఏమైందన్నా? కళ్ళకి నీ రిపప్పులా కనపడతాను. ఎందుకు అలా అంటున్నావు? ఓ ఇంత అయితే నువ్వు ప్రభాస్ తమ్ముడు లెక్కున్నావు, నిత్య మిన్నన్ లెక్క ఉంది. ఎవరా మీకు కాంబినేషన్ కలిపిన డైరెక్టర్ ఎవరైనా? ఒక్క నిమిషం అన్న. అని పేరేంటి? దాసరి అన్న. దాసరి ఇసాక్? అవును. రాధా మాధవం నీకు తెలుసా? నీకు తెలుసు కాదు, ఆ సినిమా నన్ను హీరోగా పెట్టి తీస్తున్నాడు. ఎక్కడ నిన్న నిన్న హీరోగా దాసరి. దాసరి దాసరి అన్నా. అన్నా నమస్తే అన్నా. ఇది అన్యాయం. నమస్తే వినాయక్. ఫస్ట్ అన్ననే అనుకున్నా హీరో కింద. అన్నాని రాధా మాధవం హీరో అనుకున్నావా నువ్వు? హీరో అనుకోని అమ్మాయిని ఐటీకి తగ్గట్టు సెలెక్ట్. ఒక్క నిమిషం నువ్వు పక్కకుండా చూడు. హైట్, కలరు, ఐటీ తగ్గట్టుగా తీసుకున్నాను. హలో, నాట్ ఓన్లీ కామెడీ, హీరో మామూలు కాదు. నీతో చాలా మాట్లాడలే. మేడం మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. నేను కూర్చుంటా అన్న. కూర్చో. అసలు నీ సంగతి ఏంది? కూర్చో మంచిగా చెప్తా. కూర్చోండి. ఇవాళ నాకు దీని గురించి చెప్తా. ఎవ్వరు ఇక్కడికి కలర్ కావాలంటే మీకు ఎంత తెప్పిస్తాను. అదేగా చెప్పండి డైరెక్షన్. అన్న ఈ సినిమా ఫస్ట్ నిన్నే అనుకున్నా అన్న. కాకపోతే మధ్యలో నువ్వు 2 నెలలు ఎక్కడికో వెళ్ళిపోయావు. నాకు వేరే ఆప్షన్ లేక మా ఫ్రెండ్ వినాయకుని పెట్టి నేను హీరోగా చేశాను. ఫుల్ బిజీలో ఉన్నాను నేను. ఇంకా నువ్వు బిజీలో ఉంటే ఇంకా నా బిజీలో నేను ఉంటాను కదా. మంచి టెక్నీషియన్స్, మంచి ఫైట్ మాస్టరు, మంచిగా వచ్చింది సినిమా. అవునా? చాలా బాగా వచ్చింది. చాలా బాగా. ఏందా తాగుబోతలు బట్టి ఏంది? దిమాకు ఉందా కొద్దిగా నీకు? ఏంది ఇంటర్వ్యూ ఇది? సుమా మేడం గారు చెప్పాను కదా, నేను నేను తీసుకొచ్చినావు. ఎవరైనా ప్రొడ్యూసర్ సార్ నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ మా తాగుబోతులు తక్కువ చేసి మాట్లాడతారు మీరు? అంటే నన్ను మాట్లాడొద్దని నీ ఉద్దేశమా? సార్ మీకు విషయం తెలియదు. ఒక పార్టీ ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించి ఉంటుంది. కానీ మా తడి పార్టీ ఇంటర్నేషనల్ వైజ్ ఉంటుంది. అరే మా తాగుబోతులు చూడడం వల్లనే మీ థియేటర్లో ఎక్కువ నిండిపోయి మంచి కాసుల వర్షం కురుస్తుంది తెలుసా? మేము 4 కూర్చొని మంది వేసినాం అనుకో, అరే ఇలా బోరు కొడితే సినిమా పాని వెళ్ళిపోతాం. ఎవరికి ఉంటుందా ఎంత తీరిక? మాకున్నంత
అన్న నువ్వు కూర్చో అన్న. కూర్చోండి సార్. కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వండి సార్. 2 minutes అన్న చెప్తాడు, ఏం చెప్తాడు. డైరెక్టర్ గారు ఒక విషయం, 2 నెలలు నేను బీజీలు అంటే పక్క పెట్టినావు. మ్యాన్షన్ హౌస్ బుడ్డిలాగా నేనున్నా, ఆమె మార్పస్ బుడ్డిలాగా ఆమె గుండ్రగా ఆమె ఉంది. మా ఇద్దరికి మ్యాచ్ అయింది. కానీ రెడ్ లేబుల్ లాగా పెద్దగా బ్లాక్ డాక్ బాటున్నాడు పొడుగా. ఎట్లా వాళ్ళిద్దరు కలిపినావు? ఎట్లా ఈ సినిమా స్టోరీ ఏంది? అసలు నాకు అప్పుడు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? అన్న యాక్చువల్లీ ఫస్ట్ నిన్నే అనుకున్నా, కానీ నువ్వు అంతకుముందు ఒక స్టోరీ జరిగింది అలా చెప్తున్నావు. అన్న హాఫ్ బాటిల్ ఉన్నారు, నేను ఫుల్ బాటిల్ ఉన్నాను. అదే అది ఏం జరిగిందో చెప్తున్నా. అన్న అనుకున్నా మంచిగా మ్యాన్షన్ హౌస్ బాటిల్ లాగా నీట్గా ఉన్నాడు, కానీ అన్న ఒక 2 నెలలు మధ్యలో ఎటో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తా, మంచి స్టోరీ, విలేజ్ బ్యాక్డ్రాప్, మంచిగా క్యాస్టింగ్లో, లవ్లో ఇవన్నీ మిక్సింగ్ చేసి ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ రెడీ చేశా. కానీ ఇప్పటికిప్పుడు నీకన్నా మంచివాడు నువ్వు ఉంటూ ఓకే, నువ్వు లేపగా నీకన్నా మంచివాడు ఎవరు దొరుకుతారంటే దగ్గరలో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇద్దరిని పెట్టి నేను రాధమాధవం సినిమా చేసేసాను. నేను మిస్ అయినా. అది కాదు, మన సినిమా చూస్తే ఫుల్ దాయిన కిక్ వస్తుందా, లేకపోతే హాఫ్ దాయిన కిక్ ఉంటుందా, లేకపోతే కోటరంత కిక్ ఉంటుందా, లేకపోతే 90 ml కిక్ ఉంటుందా? అన్న ఒక్క నిమిషం ఆగు అన్న, ఆగు. ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఏమనుకోవద్దు. నువ్వు ఎప్పుడు చూస్తే తాగడము, పడుకోవడము, ఇది ఎందుకు మాట్లాడుతూ ఉంటావు నువ్వు? అరే మూవీ గురించి మాట్లాడన్నా. మూవీ గురించి పిచ్చడా? ఏ హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ ఏమంటారా? ఏందిరా అన్నా నేను చెప్తాను. నువ్వు వచ్చినావు, నీ స్థానంలో నేను రాలే. అన్న నువ్వు అడిగిందని చెప్తా చూడు. నేను ఓ అంటే నువ్వు వచ్చాడబడ్డావు. అన్న ఇప్పుడు నేను చెప్తా చూడు, నువ్వు అడిగిన దానికి హాఫ్ తాగితే, ఫుల్ తాగితే, క్వార్టర్ తాగితే వచ్చే కిక్ కాదు, 2 full బాటిల్ తాగితే వచ్చే కిక్కే రాధమాధవం సినిమా. అది 2 full బాటిల్ అంటే లేస్తావా? అంత బాగా చేశారు వీళ్ళిద్దరు. తాగడం అవసరం లేదన్నా, అంత కిక్ ఇవ్వడానికి సపోర్ట్ చేసింది మా ప్రొడ్యూసర్ గారు. అవును, రాధా మాధవం అని పెట్టావు కదా, అంటే టైటిల్ ఇప్పుడు హీరో హీరోయిన్ పేరా, లేకపోతే అలా దేని గురించి పెట్టావు రాధా మాధవం అని? యాక్చువల్లీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. దీంట్లో 2 క్యారెక్టర్లు ఉంటాయి, బ్యూటిఫుల్ క్యారెక్టర్లు 2 ఉంటాయి. అందులో ఒకటి హీరోయినే, నువ్వు కాదు ఈయన. అదే ఆ సాఫ్ట్ క్యారెక్టర్లకి రాధామాధవ్ అని పేరు పెడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను పెట్టుకున్నా. ఇప్పుడు నాకు తెలియగలుగుతా స్టోరీ ఎలా తీసుకున్నావు, దాని కథ? ఈ కథ వచ్చి వెంకట్ అనే ఒక అతను ఉన్నాడు రైటరు, అతను రాసి తీసుకొచ్చాడు. అతను నేను కూర్చొని మొత్తం స్క్రీన్ ప్లే, మొత్తం సీన్లు, స్టోరీ బోర్డు మొత్తం అంతా మంచిగా డిజైన్ చేయడం వల్ల మంచిగా వచ్చింది అనమాట. వెంకట్. అరే ఇలా సార్ పేరు వెంకటేష్, అతను రైటర్ పేరు వసంత వెంకట్, సార్ పేరు గోనాల వెంకటేష్. అదే సూపర్. కానీ మొత్తానికి నీ నుంచి మన వినాయక్ రావడం వల్ల సినిమా ఇంకా బాగా వచ్చింది. ఆ పోస్టర్ లో చూస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది కదా, ఫుల్ బాటిల్ మామూలు పోస్టర్ నిండిపోయింది. ఎట్లా తెలుసా, ఇది మందు, అరే అన్న మళ్ళీ మంది చెప్పని గ్లాసు ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక రేంజ్ లో ఉంటుంది రాధామాధవం. అవును, ఈ రాధామాధవం స్టోరీ అంటే దేన్ని బేస్ చేసుకుంటుంది? మెయిన్ అయితే లవ్ స్టోరీయే, బట్ సపోర్టింగ్కి క్యాస్టింగ్ కూడా ఉంటుంది. ఈ క్యాస్టింగ్ లవ్ స్టోరీ కలిపి ఒక గ్రామంలో జరిగితే ఎట్లా ఉంటుంది అనేది మన రాధామాధవం. అదే గ్రామంలో జరిగే స్టోరీ ఏంటంటే రాధవ్ వాళ్ళు మాధవ్ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎట్లా కలిపినావు. నాకు కావాల్సింది అది, అసలు సోడా ఐసు మందులకి ఎట్లా కలిసిపోయి అనేది కావాలి నాకు. నేను చెప్పాలన్నా, చెప్పాలా అన్న? నీ ప్లేస్ లో నేను కూర్చొని యాజ్ అ హీరోగా చేశానన్నా, చెప్తున్నాను. చెప్పు బతికిపోయాను. నేను ఒక లోవర్ కాస్ట్ అబ్బాయిని, అమ్మాయి ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిని. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ప్రేమ అంతే, అలా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ పుడుతుంది. దాన్ని క్యాస్ట్ ఫీలింగ్లో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఎదురైన తర్వాత కూడా వాళ్ళిద్దరు వాళ్ళ ప్రేమను ఎట్లా దక్కించుకుంటారు అనేది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది ఇంకొక స్టోరీ కూడా, అది హీరోకి ఇంకొక స్టోరీ ఉంటుంది, అది ఇంకొక ట్విస్ట్ అనమాట. అది ట్విస్ట్ అన్న, అది చెప్తే ఏంటి, ఆ రోజు నువ్వు రావాలి, హాఫ్ బాటిల్ కాదు ఫుల్ బాటిల్, 2 full బాటిల్ తాగిన కిక్కు వస్తుంది 100%. చూసుకోవాలి మూవీ. అమ్మాయి ట్విస్ట్ ఇచ్చిందంటే నాకు ఇప్పుడే చూడబోతుంది. ఎప్పుడు ఇది రిలీజ్? మార్చ్ అన్న. అరే అమ్మ, ఇంకా షాండోలు ఉందే, 10 days రాత్రి చూపెట్టలే నాకు. అరే అన్న, ఇది
షాప్లో కొనుక్కునేది బాటిల్ కాదన్న, టైం టు టైం వస్తుంది మూవీ. ట్విస్టులు అంటే నాకు బాగా ఇష్టమే. అంటే హీరో బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఉంటా అన్నట్టు. ఉంది బ్యాక్డ్రాప్ ఇంకోటి ఉంది, దానికి తగ్గట్టుగా పెద్ద స్టోరీ ఉంది. అమ్మా ఇళ్ళనే 2-3 రకాలుగా తిప్పినావు నువ్వు. ఈ టైటిల్ చూస్తే ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఆ కింద ఇంకొక స్టోరీ ఉంటుంది. అంటే ఇందులో చాలా స్టోరీలు ఉన్నాయి. ఈ టైటిల్కు, పోస్టర్కు, ఈ డిజైన్స్కు సంబంధించింది మొత్తం అన్నింటికి లింక్ ఉంటుంది స్టోరీ. ఇన్నిటికి లింకు. ఇవన్నీ తయారు చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు కూడా మంచిగా సపోర్ట్ చేశారు మాకు. అబ్బా మీరు మస్తు సబ్బు పొట్టు చేసారు. సపోర్టా అన్న, సపోర్టా కాదు, సపోర్ట్ అంటే హెల్ప్ చేశారు. ఓహో అంతే హెల్ప్ కూడా లేదు, అంతే హెల్ప్ చేసిండు. అదే ఉన్నాయి. అవును ఇలా ఫైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయని? ఉన్నాయి. 2 ఫైట్ సీన్స్, ఒక చేజింగ్ సీన్ ఉంది. చేజింగ్ సీన్ కూడా చేజింగ్ సీన్ ఈయన పడతాడు. మంచి పని చేసావు, నువ్వు చేయలేదు ఆ చేజింగ్ సీన్, లేదంటే కింద పడిపోయేవాడు నువ్వు. అంత బాగా చేసినా? చాలా బాగా చేశాను, చాలా బాగా చేశాను, చాలా బాగా చేశాను. ఆయన నిజంగా ప్రభాస్ లెక్కున్నాడే. యాక్చువల్లీ మే నెలలో ఎండలో షూట్ చేసాం. అప్పుడు ఆ ఎండ వాన ఏం పట్టించుకోకుండా మంచిగానే ఫైట్స్ వచ్చింది. అది ఉదయం 6 నుంచి 10 వరకు వర్షం వచ్చింది, 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎండ వచ్చింది. అది కాదు, ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయని? ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఫోక్ సాంగ్ ఉంది, ఆ డాన్స్ సాంగ్ ఉంది. ఇరుగ కొట్టేసాను, మామూలుగా లేదు. అమ్మాయి కూడా మామూలుగా ఇరుగ కొట్టలేదు, డాన్స్ కొట్టారు. డాన్స్ కొట్టారని నేనైతే ఫుల్ కొడుతును. సినిమా చూడన్న 2 ఫుల్ బాటిల్ దాకా కిక్ వస్తుంది. ఒక ఫుల్ బాటిల్ అంటే నేను ఎప్పుడు రిలీజ్ చేస్తాను అని అంటే March 1 అంటాడు, బిఫోర్ కాదా అని నా ఉద్దేశం. జస్ట్ 10 డేస్ కాల్ మోసుకుంటూ వచ్చేస్తుంది అంతే. నువ్వు పడుకున్నావు అనుకో అన్న, రాత్రి వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో ట్రైలర్ సాంగ్స్ చూస్తూ ఉండు, సినిమా రిలీజ్ అయిపోద్ది. అంతే. అద్భుతమైన స్టోరీ ఉంది, ఫుల్ బాటిల్ లెక్క మంచి నిండుగా పాటలు ఉన్నాయి, సోడా లెక్క ఫైట్స్ ఉన్నాయి, ఐస్ లెక్క మంచి అంతా బాగానే ఉన్నాయి. కానీ స్టఫ్ తిరిగిపోయింది. వినాయక్ కనీసం ఇట్లా నటిస్తా నువ్వు అక్కడ కూర్చొని అదే ఇట్లా ఆనందపడినా రాదా? సినిమాలో హీరోగా పెట్టవద్దు, కనీసం పక్కన ఇంకో కూర్చొని మాట్లాడన్నా. సరే హీరోయిన్ తో మాట్లాడదా? హీరోయిన్తో మాట్లాడు. అవును హీరోయిన్, ఇందులో నీ క్యారెక్టర్ ఎట్లుంటుంది? మంచి చాలా బాగుంది క్యారెక్టర్. నీకు తెలుగు వస్తాయి కదా? నాకు చాలా కష్టం, మీకు అర్థమైందా? తెలుగు నీకు నాకు నోకియా రేపు మాపో మాఫియా ఫుల్ బాటిలియా. నేను చూస్తాను నాకు ఫుల్ ఆయన కిక్ వస్తుంది ఇప్పుడే. అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? నిత్య మిన్నన్ లెక్క హైటు, అంజలి లెక్క ఫేసు, సందమామ లెక్క నవ్వు, అస్సలు మీ కళ్ళు సోడా బుడ్డి కళ్ళు. మొత్తానికి మాత్రం మీరైతే ఒక మంచి ఫుల్ బాటిల్ లెక్క నిండుగా ఉన్నారు. అవును సినిమాలో మీరు బాగా ఉన్నోళ్ళు అన్నట్ట? చాలా ఇన్వాల్వ్ బాగా డబ్బు రిచ్. నేను చాలా రిచ్ ఫ్యామిలీ. కాస్ట్ కూడా అప్పర్ కాస్ట్. అప్పర్ క్యాస్ట్ క్యాస్ట్ ఎక్కడ పెడితే అదే. కానీ నాకు నచ్చంది ఏంటంటే క్యాస్ట్నే. ఎందుకంటే మనుషులం ఫస్ట్ మనం ఇలా పుడతాం, ఎలా పుడతాం అనేది తల్లి గర్భంలో అది అందరికి కామన్. నిన్ను కోసినా వచ్చేది రక్తమే, నన్ను కోసినా వచ్చేది రక్తమే. అంతే. కలర్ కాంబినేషన్ అవి వేరుంది. కానీ ఈ క్యాస్ట్ ఎవరు పెట్టినా ఈ సినిమా చూస్తే ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో క్యాస్ట్ ఫీలింగ్ నాకు నచ్చట్లేదని, ఈ సినిమా చూస్తే అందరూ ఒకటే అని చెప్పేసి అదొక ఫీలింగ్ కలుగుతుంది 100%. ఇప్పుడు నాకు ఫుల్ దానికి కిక్ వచ్చింది, ఇది కావాలా నాకు. ఇదైతే 100% నాది గ్యారంటీ. ఇప్పుడే ఇది రిలీజ్ March 1కి. March 1 అంటే థియేటర్లుగా మొత్తం రిలీజ్ చేసేది? థియేటరే, మొత్తం థియేటర్లోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా. అంతే. వెరీ గుడ్ సార్ ప్రొడ్యూసర్ గారు. ఎంత తొందరగా మీరు రిలీజ్ చేస్తే అంత తొందరగా నేను పోయి చూడడానికి నా ఫ్రెండ్స్కి చెప్తా, మా చుట్టాలకు చెప్తా, నా బంధుమిత్రులందరికీ చెప్తా.
అందరం కలిసిపోయి చూస్తాం సినిమా. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కదా సినిమా. 100% ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, స్టూడెంట్స్, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, అమ్మ, అయ్యా, నీ అందరూ అన్ని వర్గాలు ప్రేక్షకులు చూడొచ్చు ఈ సినిమాని. ఈ రోజుల్లో కొందరికే పరిమితాలు కొన్ని సినిమాలు, ఇప్పుడు అన్ని వర్గాలు చూడొచ్చు. అన్ని వర్గాలు ప్రేక్షకులు చూడొచ్చు. అందరు కూర్చొని మంచిగా పార్టీ చేసుకున్నారు. అరే మళ్ళీ పార్టీ ఏమంటావు అన్న? ఎప్పుడు చూస్తే సినిమా చూసిన తర్వాత పార్టీ చేస్తాను. నువ్వు ఫస్ట్ మూవీ చూడాలి, తర్వాత మేము పార్టీ ఇస్తాం పక్క. నేను ఫస్ట్ మూవీ చూడను, రాధా మాధవ మూవీ చూస్తా. ఫస్ట్ మూవీ చూడ. హలో గుర్తుపెట్టుకో, ఈ సినిమా ఫస్ట్ నా కాడికి వచ్చింది, ఈ కాడికి వచ్చింది. అది మంచిదన్న, చాలా మంచిది, చాలా మంచిది అది. చాలా దేనికి ఎందుకు ఎప్పుడు చూస్తే ఆగి ఉంటావు నువ్వు? అసలు ఏం క్యారెక్టర్ చేసేవాడు చెప్పు, నువ్వు ఏం రోల్ చేసేవాడు చెప్పు. నువ్వు ఫైటింగ్ అంటే ఎలా చేయాలి తెలుసా? అన్న అప్పట్లో బాగానే ఉండేవాడు. హలో బాగానే ఉండేవాడు. నాతో డాన్స్ చేస్తావా? చేద్దామా? ఒక్క సాంగ్ పెట్టిలా, మా మూవీ సాంగ్ పెడతాము, చేసి చూపి, నాకన్నా బాగా చేసి చూపి, అప్పుడు చూద్దాం. అమ్మ వినాయకు అప్పన్న, నేను యూట్యూబ్లో రిలీజ్ చేసే సాంగ్ చూసిన అమ్మో నేను ఆడేద్దున ఆ డాన్సు. అబ్బబ్బా ఇదిగా తీసుకొని మంచి పని సాంగ్ తిరిగిపోయిందా? నాకైతే 2 ఫుల్ బాటిల్ తాగిన కిక్కు పాటే ఉన్నది. ఇంకా ఈ సినిమా ఇంకెంత బాగుంటుంది. అబ్బా ఎప్పుడు రిలీజు? మార్చి 1కి. మార్చి ఫస్ట్ అది మార్చేసి అసలు ఈ రేపు ఎల్లుండేది ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అసలు మార్చి 1 మార్చి 1కి మార్చలేము. మార్చి 1కే వస్తుంది. పాటలు ఇంత బాగుండిందే. పాటల గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య కొల్లి అని మన సినిమానే ఫస్ట్ టైం చేశాడు. చాలా బాగా చేశాడు. కొరియోగ్రాఫర్ రామ్ సత్యం. అరే అంత గొప్పగా ఇచ్చింది మిమ్మల్ని డాన్స్. చాలా బాగా చేశారు, సూపర్. అసలు నన్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు నేర్పితే బాగున్నాడు అన్న. నేను చెప్పాను కదా నువ్వు సెట్ అవ్వవు అన్న. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని చేయాల్సింది వస్తుంది, నీ వల్ల కాదు, నువ్వు వదిలే. ఫైట్లు కూడా ఉన్నాయి, మళ్ళీ ఫైట్లో నువ్వు కింద పడి దెబ్బలేని తగిలితే ఇబ్బంది అవుతుందని ఇంకా నేను లైట్ తీసుకున్నాను. చాలా పెట్టాం. ఎవరు ఫైట్ మాస్టర్? ఎవరు? రాబిన్ సుబ్బు మాస్టర్. మేజర్ సినిమా రాబిన్ సుబ్బు మాస్టర్ మేజర్ మూవీ చేశారు, గూఢచారి మూవీ చేశారు. పెద్ద కదా ఆయన. పెద్ద పెద్దలను పెట్టేస్తారు, ఎట్లా పెట్టేస్తారు పైసలన్నీ. అమ్మా మీ కష్టం ఎక్కడ వృధాగా సార్. పాటలు సూపరు, డాన్సు సూపరు, ఫైటు సూపరు, కెమెరామ్యాన్ సార్ తాజ్ అనే అతను కూడా ఫస్ట్ టైం. అవునా? కానీ సూపర్ చేసింది కదా సార్. భలే ఉంది. ఆ పాటలు చూస్తుంటే నాకు కిక్కుతుంది. అసలు ట్రైలర్ కూడా అదిరిపోయింది. కొంచెం ఓపిక పట్టన్నా, 10 days ఓపిక పడితే 10 days ఓపిక పడితే చూసేద్దాం మనందరం కలిసి ఒకటేసారి. మీ అందరికీ నేను ఇప్పుడు పార్టీ అనుకుంటున్నాను. అమ్మో ఏం పార్టీ అంటలేరు? ఏంటి అదే? ఇంకేం పార్టీ? అదే ఇస్తావు? ఆ పార్టీ కాదు మరి. మార్చి 1 సినిమా టికెట్లు నేను ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పార్టీగా మీరు మమ్మల్ని నేనే ఇస్తా. ఓకే పర్లేదు. మీ తరపున ఎవరైనా తెచ్చుకోండి, నేను కొనుక్కొస్తా. ప్రొడ్యూసర్ కానండి. నా తరపు నుంచి ముంబై నుంచి 1000 మంది వస్తారు. తీసుకొచ్చుకో. అవునా? అంతే. అయితే గ్రేట్, సూపర్ అన్న. అది నాకు నచ్చిందా బాబు. థ్యాంక్ యూ. ఆ చెప్పుట్లో ఆ విధానం, ఆ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లవ్ స్టోరీ, ఒక క్యాస్ట్ బేసిక్ తీసుకున్నాను. ఇది కాదు, హీరో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి, ఫైట్స్ ఉన్నాయి. అరే ఇన్ని తీర్లో ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్ మన జీవితాలకు దగ్గర ఉంటుంది. ఇన్ని తీర్లో ఉన్నాక ఎవరు వదిలిపెడతారు? ఎవరు ముందుకు రారు చూడడానికి? ఎవరికి ఆనందం ఉండదు? ఎవరు కోరుకోరు ఇంతటి ఆనందాన్ని? సినిమా కూడా కమర్షియల్గా అన్ని కమర్షియల్ హంగులే, అన్ని కమర్షియల్ హంగులు. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, తర్వాత మంచి విలేజ్ రగ్గడ్ బ్యాక్డ్రాప్. రాయలసీమలో జరిగే క్యూట్ లవ్ స్టోరీ. రాయలసీమలో జరిగే క్యూట్ లవ్ స్టోరీ. అంటే రాయలసీమ ఆ ఏరియాలో చేసినా మరి ఎక్కడ? అక్కడే షూట్ చేసాం. ఎక్కడ? అనంతపూర్లో ఉరవకొండ అనే ఏరియాలో షూట్ చేసాం. ఓహో ఉరవకొండ. మీ ఇద్దరం కలిసి శ్రీరంగపురం మూవీ చేసాం ఇద్దరం. అదే ఏరియా. అందులో మీ ఇద్దరం హీరో. ఆయన హీరో చేసి హీరో ఫ్రెండ్ చేసిన నేను. ఈసారి నేను హీరో చేస్తాను, నా ఫ్రెండ్ ఆయన చేస్తాను. మళ్ళీ ఆయన హీరో, మళ్ళీ ఆయన. అవును అప్పన్న గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ కాంబినేషన్లో చేయడం? నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను సెట్లో.
వాళ్ళు చాలా కంఫర్ట్ చేశారు. వినాయక్ కూడా చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అందరూ చాలా కంఫర్టబుల్ చేశారు. అంటే ఈ సినిమా మీకు మంచి బ్రేక్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. మీరేమనుకుంటున్నారు? నేను కూడా అదే అనుకున్నా. నేను డబల్ అనుకుంటాను. డబుల్ అనుకోవచ్చు. నువ్వు? నేను డబుల్ కన్నా డబుల్ కా మీటర్. డబల్ కా మీటర్ దమ్ రిధమ్. మీరు ఇక మీకు చెప్పొద్దు. సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు నాకు అనుభవం ఎంత ఉందో ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు. నాకు తెలుసు డైరెక్టర్ నాకు మంచి కాంబినేషన్, మంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్. హీరో గారు మీ ఇద్దరం ఫ్రెండ్సే, హీరోయిన్ మేడం కొత్త. మీరు ఇంత కమర్షియల్గా ఇన్ని హంగులతోటి ఈ సినిమాకు మనీ పెట్టారు కదా, మీకు స్టోరీ ఎలా అనిపించింది? వీళ్ళతో చేసిన పని కాంబినేషన్ మీకు ఎట్లా అనిపించింది? స్టోరీ బాగుంది. స్టోరీనే హీరో నాకు. స్టోరీ చాలా బాగుంది, సూపర్. అందుకే చేశాను అనమాట. డైరెక్టర్ కానీ, మన హీరో కానీ, హీరోయిన్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చ్ 1కి రిలీజు. అందరికి చెప్పాలి, అందరు చూపించాలి, ఆడియన్స్ అందరూ చూడాలి. సూపర్ సార్. మీరు ఫస్ట్ అన్నారు స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీ హీరో అన్నారు కాబట్టి స్టోరీ దమ్ముంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. అవును, అట్లా మనం ఇప్పుడు చాలా సినిమాలు చూసుకుంటున్నాం. స్టోరీనే నమ్ముకున్నాను నేను. అది ఎంత పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా స్టోరీ దమ్ముంటే అలా 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 లేచిపోతుంది. వాస్తవం సార్. మాకు కూడా అంతే. మందు ఎంత ఉన్నది ఎంత కొట్టినాను కాదు, ఎంత వేస్తే ఎంత కిక్ వస్తుంది అన్నప్పుడు మందు దమ్మున్న మందు తీసుకొని వేసినప్పుడు కిక్ వస్తుంది. అట్లా తీసుకుంటాం మేము కూడా. మీరు కూడా అట్లా దమ్మున్నట్టు స్టోరీ తీసుకున్నారు. దమ్మున్నటువంటి హీరో హీరోయిన్. అన్న మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఒకసారి ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? ట్రైలర్లో నువ్వు చెప్పినట్టు ఈయన చాలా తక్కువగా ఒక విలేజ్లో రిచ్గా కూడా మామూలుగా హీరోయిన్ రిచ్గా ఉంది. అందులో సెంటిమెంట్తో పాటు మీరు అన్నట్టు ఈ చేజింగ్లు, ఫైట్ సీను, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎడిటింగ్ అంతా ఎవ్రీథింగ్ సూపర్. నాకు బాగా నచ్చింది. చూసినా కాక్టైల్ లెక్క ఉంది కదా, కాక్టైల్ అన్నీ కలుపుకొడతారు. పార్టీ ఇప్పుడు నా దారిలోకి వచ్చింది. ట్రైలర్ కాక్టైల్లా ఉంటే సినిమా ఇంకా ఫుల్ బాటిల్, డబుల్ ఫుల్ బాటిల్. అస్సలు మామూలు కాదు. వేసిన రాత్రి ఇప్పుడు వేసినా వచ్చిన కిక్కు మీద కిక్కు ఎక్కేటట్టు షార్ట్లు టకీలలు కొట్టినట్టుగా ఉన్నది కిక్కు. అది ట్రైలర్ చూస్తేనే జోక్ కాదు. ఇక సినిమా చూస్తే ఇక అది ఇక ఎట్లుంటుందో అది చూసినాక చెప్తా నేను. మళ్ళీ చూసినాక మనం సక్సెస్ మీట్లో కలుసుకుందాం. సూపర్. ఫుల్ దావత్ దునియా చేసి పడేద్దాం. అంతే అంతే 100%. సార్ మీరు హార్ట్ మీద చేసుకుని హ్యాపీగా ఉండండి. ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. మీరు నమ్ముకున్న విధంగా మీ దేవుడు కావచ్చు, మీకున్నటువంటి డైరెక్టర్ కావచ్చు, హీరో హీరోయిన్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నీకు అనుకూలంగా ఉండి చేశారు కాబట్టి మీకు అనుకూలంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు అని నేను సపోర్ట్గా చెప్తాను. థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్తానా? మర్చిపోగలబ్బా. అందరికీ నమస్తే. జీవికే క్రియేషన్లో మార్చి 1 తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది రాధా మాధవం. అద్దిరిపోయే స్టోరీ, అద్దిరిపోయిన హంగులతోటి మేము ముందుకు వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఆనందించి మంచి పార్టీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థియేటర్లో చూడండి అందరూ. థ్యాంక్ యూ. సూపర్. రాధా మాధవ్ మార్చ్ 1కి రిలీజ్ ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చుతుంది అనేసి సపోర్ట్ చేస్తారని ఆడియన్స్ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాధామాధవం మూవీ మార్చ్ 1కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేటట్టు మేము డిజైన్ చేసింది. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వినాయక్ దేశాయ్. మీకు తెలిసిన విషయం, రాధా మాధవం 1 మార్చ్కి మూవీ రిలీజ్ కాబోతుంది. దయచేసి మీరు థియేటర్స్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలాంటి ఇంకా చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా మూవీస్ చేయగలుగుతాము. సో వచ్చి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మన రాధామాధవ్ మూవీ మార్చి 1కి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.